స్పెసిఫిక్గా ఒకళ్ళు వచ్చి ఇలా నీకు ఒక క్యారెక్టర్ ఉంది చేయాలి అన్నప్పుడు నేను ముందే చెప్తున్నా నా కండిషన్ ఇది, చుడీదార్లు శారీస్ నేను కట్టుకోను ఎందుకు అంటున్నా అడుగుతున్నాను. ఒకళ్ళ వైఫ్ కింద యాక్ట్ చేయను అని కూడా చెప్పాను నేను. సో మళ్ళీ తర్వాత కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేసావు. చాలా సినిమాలు మొత్తం 40 అలా మొదలైంది, తర్వాత 43 సినిమాల్లో యాక్ట్ చేశాను. కాకపోతే ఎక్కడ కూడా గెటప్ వేయలేదే. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ చెప్తా. నాకు డిసడ్వాంటేజెస్ తెలీదు. అడ్వాంటేజెస్ ఏంటంటే సుఖం. పొద్దున్నే వెళ్ళిపోతా 7 o'clockకి అక్కడ రిపోర్ట్ చేయాలంటే 7 o'clock అక్కడ ఉండిపోతా. వెళ్ళి శుభ్రంగా క్యారవన్లో వెళ్ళి పడుకుంటా. స్నానం చేసి బాక్సర్ టీ షర్ట్ వేసుకు వెళ్ళిపోతా. హాయిగా క్యారవన్లో వండుకుంటా. వాళ్ళందరూ తయారయ్యి హీరోయిన్లు తయారయ్యి అన్నీ అయ్యేసరికి 9 అవుతుంది. ఈ లోపల చక్కగా టిఫిన్ చేయడం, నిద్రపోవడం, మంచి 2 hours నాప దొరుకుద్ది. ఈ మధ్యన లాస్ట్ 4 ఫిల్మ్స్లో పోలీస్ రోల్ చేయడం వల్ల టాటూస్ ఉండకూడదని టాటూస్ అంతా కవర్ చేయడం వల్ల మేకప్కి నాకు ఒక 45 minutes అలా పడుతుంది. ఎందుకంటే చాలా టాటూస్ ఉన్నాయి, అన్నీ కవర్ చేయాలి కాబట్టి, కాప్ రోల్ కాబట్టి. అది కూడా ఏం చేస్తున్నాను తెలుసా, ఇట్లా వండుకుంటా, చెయ్యి ఇలా వదులుతా, ఈ టాటూస్ అన్నీ కవర్ చేసుకుని అక్క అయిపోయింది అక్క అంటాడు. ఉల్టా తిరిగి పడుకుని ఈ చెయ్యి వదిలేస్తా, ఆ టాటూస్ కవర్ చేసుకుంటారు. సో ఆ సుఖమే వేరబ్బా. అదే విగ్గులు మొత్తం తయారవుడు, మేకప్లు అలాంటివి మనకు ఉండవు కదా. డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు డిసడ్వాంటేజ్ ఏం కనిపించలే. నేను నాలాగుండే రోల్సే, నా నోటి దూల, పంచులు, నా టైమింగ్, ఇట్లన్నిటితో ఉన్న రోల్సే నాకు వస్తున్నాయి. అవి ఉంటేనే తీసుకుంటారు. ఐ మీన్ స్క్రిప్ట్లో వేర్ స్క్రిప్ట్ పర్మిట్స్. దేర్ ఆర్ సమ్ డైరెక్టర్స్ ఎవరంటే ఐ మీన్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏంటంటే నా కోసం ప్రత్యేకంగా రాయించుకుంటారు ఇట్లాంటి రోల్. లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏంటి సినిమా స్టార్ట్ అవుతుంది కదా అంటే అప్పుడు రే ఈ రోల్స్ ఉన్నారా ఎందులో ఫిట్ అవుతావు అని కూర్చొని డిస్కస్ చేసి ఆ రోల్ ఇచ్చేవాళ్ళు కూడా దేవుడి దేవాళ్ళు ఉన్నారు. సో అవన్నీ ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. మిగతా టైంలో ఎస్ ఐ గో టు ఈవెంట్స్. నాకు సింగింగ్ అంటే ప్యాషన్ కాబట్టి ఐ గో అవుట్ అండ్ పర్ఫార్మ్ అండ్ ఐ హ్యావ్ ఫన్. మరి మా రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అంటే త్వరగా వచ్చేసిందా క్వశ్చన్, లేకపోతే రిలేషన్షిప్ స్టేటస్ అంటే అంత ఆలోచిస్తున్నామంటే మల్టిపుల్ పీపుల్ ఉంటారు. సింగిల్. అంతకుముందు రిలేషన్షిప్స్ లేవని నేను చెప్పలేదు, విచ్ ఐ కెప్ట్ ఇట్ ప్రైవేట్. స్నిగ్ధ ఆర్ సిద్ధు ఊరికే మోసపోతారు. స్నిగ్ధ స్ట్రాంగ్ కానీ సిద్ధు అమాయకుడు. నేను విన్న స్టోరీస్ ప్రకారం ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఏం జరిగింది నీ రిలేషన్షిప్ స్టేటస్లో? ఇప్పుడు కెమెరా ఉంది కాబట్టి నేను అడగలేను ఏం స్టోరీస్ విన్నావా అని. అడిగితే చెప్పేస్తా. వద్దులే, లేదు నువ్వు చెప్తా అంటే వింటా. సిగ్గుపడకు, మొహం పడకు. చెప్పానా? వద్దు. యా అంటే లక్షల్లో డబ్బులు, విచ్చలవిడి ఖర్చులు అయితే గట్టిగా ఉంటాయి. బట్ లక్షల్లో డబ్బులు ఖర్చులు అంటే ఖర్చు పెట్టుకున్నావు అని కాదు, ఖర్చు పెట్టావు అని సమ్ రిలేషన్స్లో లేదు కొంతమందిని నమ్మి లేదు అప్పు అనేది కాదు. అప్పు అనేది ఒకసారి ఇచ్చినప్పుడు నువ్వు ఆశించినప్పుడే నువ్వు ఇవ్వు. వెన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు కమ్ బ్యాక్, నీకు మళ్ళీ తిరిగి రాదు, దానివల్ల రిలేషన్ ప్రాబ్లం రాదు అనుకున్నప్పుడే నువ్వు ఇవ్వాలి. ఒకసారి ఇచ్చేసాక దట్ మై డాడీ బిలీవ్స్ యాక్చువల్లీ. సో నేను ఎక్కువ అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, దేవుడి దేవుళ్ళు తీసుకోవడం అనేది కూడా జరగదు. ఐ లివ్ ఇన్ మై మీన్స్. సో అలాగే ఇచ్చేవాళ్ళ దగ్గర కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫైనాన్స్ అన్ని మా డాడీ మెయింటైన్ చేస్తారబ్బా. అది నాతో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాలేదు అనుకుంటా, లేకపోతే మరి అందుకని చెప్తున్నా. లక్షలు దార 1 2 కపుల్ ఆఫ్ టైమ్స్ స్టార్టింగ్లో జరిగింది. పాస్ట్ రిలేషన్షిప్స్లో కపుల్ ఆఫ్ టైమ్స్ అట్లాగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పీపుల్ లెర్న్ లెసన్స్ రైట్ ఇన్ హార్డ్ వేతో.
సో దాని తర్వాత ఎప్పుడు కూడా నేను ఎవరికి ఇవ్వలేదు, ఎవరి మీద దారపోయలేదు. అంటే ఎట్లా ఒక రిలేషన్షిప్లో ఉంటే డబ్బులు ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి ఆ పాయింట్లోనే ఉన్నావా? అంటే బ్యాక్ టు బ్యాక్ రిలేషన్షిప్స్లో ఓన్లీ మనీ మ్యాటర్సే జరుగుతున్నప్పుడు చెప్పేమంటే నేను చెప్పేస్తా, నువ్వు చెప్తా అంటే చెప్పు. మనీ మ్యాటర్స్ ఏం జరగవరా రే, ఎందుకు? నువ్వు విన్న స్టోరీస్ కరెక్ట్ కాదురా రే. లేదు మనీ మ్యాటర్సే జరగవు, నిజంగానే చెప్తున్నా. ఎవరి షేర్ వాళ్ళది ఉంటుంది. నిజంగా నువ్వు నమ్మిన శివుడి మీద ఒట్టేసి చెప్పు. నిజంగా ఎవరి షేర్ వాళ్ళదే ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఎక్కువ ఎవరికి ఖర్చు పెట్టింది కానీ, డబ్బులు వచ్చింది కానీ, డబ్బుల కోసం నీతో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు చూడలేదు? డబ్బుల కోసం ఉన్న వాళ్ళని చూసాను కానీ, అదే చెప్తున్నా. నువ్వు అంటే ఖర్చు పెట్టడం అని చెప్తున్నావు చూసావా. యూ కెన్ కమ్ టు ద పాయింట్. యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ మై ట్రిప్స్, రైట్? ట్రిప్స్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్లో ఒకవేళ నువ్వు రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ మామా? రిలేషన్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఆ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ వాట్? రిలేషన్షిప్ నువ్వు లవ్లో ఉన్నప్పుడు నువ్వు ఒకళ్ళని నమ్మి ఆ పర్సన్ని లవ్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ నీ దగ్గర ఉన్న డబ్బుల కోసం లవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నీ లైఫ్. చాలా ఏం లేవు, మేబీ ఒక 3 or 4. నీ దృష్టిలో 3 or 4 అంటే చాలా కాదేమో, మేబీ మా అందరి దృష్టిలో 3 or 4 అంటే చాలా. ఓకే చెప్పు. యా మేబీ 3 or 4. 3 or 4. ఐ లేటర్ రియలైజ్డ్. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఏమనిపించింది? నువ్వు ఖర్చు పెట్టినప్పుడు ఏమనిపించింది? తర్వాత నీకు ఆ రియలైజేషన్ పాయింట్ వచ్చినప్పుడు నీకు తెలీదా? ఖర్చు పెట్టినప్పుడు ఐఎమ్ దేర్ నో అనిపిస్తుంది, నేను ఉన్నా అనిపిస్తుంది. తర్వాత నీకు ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత డబ్బుల కోసమే ఉన్నాడు అని వచ్చినప్పుడు అప్పుడు మేబీ పూర్వజంలో రుణపడి ఉంటానేమో, రుణం తీర్చేసుకున్నా అనిపిస్తుంది అండి. ఏమో